బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పీఎస్సీ 7 కీలక అంశాల ఎజెండాగా గాంధీ భవన్లో సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పీఎస్సీ సభ్యులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో చర్చిస్తున్నారు. ఏఐసీసీ పిలుపుతో ఓట్ చోరీ, గద్దీ చోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టే అంశాలపై చర్చిస్తున్నారు. ఇక ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై చర్చిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ, మండల, జిల్లా కమిటీల నిర్మాణం, రాష్ట్ర స్థాయిలో పెండింగ్లో ఉన్న కమిటీల నిర్మాణంపై సమాలోచనలు చేస్తున్నారు. యూరియా కొరతపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న రాజకీయాలపై కూడా చర్చిస్తున్నారు. దేశంలో ఓట్ చోరీ పెద్ద ఎత్తున జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ ఓట్ చోరీతోనే 3వ గెలిచిందన్నారు. ఓట్ చోరీపై రాహుల్ గాంధీ ప్రజల్లో ఉద్యమాన్ని చేపట్టారు. ఆ అంశాన్ని రాష్ట్రంలో విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రజల్లో ఓట్ చోరీపై చర్చించాలన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అద్భుతమైన ఫలితాలు ఇస్తోందని తెలిపారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు ప్రజల్లో మంచి స్పందన వస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని రైతుల్లో బీఆర్ఎస్ భయాందోళనలు సృష్టిస్తోందన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. ఎస్ స్వామి. మురళి, గాంధీ భవన్ లో తెలంగాణ పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఇంకా కొనసాగుతుంది. పార్టీ నేతలు వారి అభిప్రాయాలు, వివిధ అంశాలపైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తున్నారు. ఎవరు ఏ అంశాల పైన వారి అభిప్రాయాలను నోట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలక్షన్ సంబంధించి, లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేసే విషయం పైన కీలక చర్చ కొనసాగుతుంది. పలువురు ఇప్పుడు ఎలక్షన్స్ వెళ్ళొద్దని కొద్దిమంది సూచించినట్టుగా తెలుస్తుంది. కొద్దిమంది ఇప్పుడు ఒకవైపు యూరియా ఇష్యూతో పాటు అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఈ సంవత్సరం నవంబర్, డిసెంబర్ లో ఎలక్షన్ పోతే మనకు కలిసి వస్తుందని చెప్పేసి పలువురు నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఇటు రాహుల్ గాంధీ తలపెట్టినటువంటి ఓటు అభియాన్ యాత్రకు సంబంధించిన విషయంలో, తెలంగాణలో ఓట్ చోర్, గద్దీ చోర్ అంశానికి సంబంధించిన విషయంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దీనికి సంబంధించి ఒక కార్యక్రమం తీసుకోవాలని కూడా చర్చించినట్టు తెలుస్తుంది. దాంతో పాటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఎలాంటి వ్యూహం అవలంబించాలి, ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్లుగా తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి పనిచేస్తున్నారు. వారికి సంబంధించినటువంటి ఒక కోటేష కొనసాగుతుంది. ఖచ్చితంగా అక్కడ సీటు గెలుపొందేలా ముందు నుంచే ఒక కార్యాచరణతో వెళ్లాలని చెప్పేసి భావిస్తున్న తరుణంలో దానిపై కూడా చర్చిస్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకు సంబంధించి బీజేపీ, ఇటు బీఆర్ఎస్ రెండు కూడా కాంగ్రెస్ ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా విషయంలో బీజేపీ ఇవ్వాల్సినంత ఇవ్వకుండా కేంద్ర సర్కార్ కావాలని చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ ను బ్లేమ్ చేసే కుట్రలు చేస్తుందనేది కూడా ఇంకొక అంశం తెరపైకి వచ్చింది. మొత్తానికైతే రాష్ట్రంలో పార్టీ నిర్మాణము, అదేవిధంగా గ్రామ స్థాయి కమిటీలు, మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు, ఇటు మరోవైపు ఇటు వివిధ అంశాలపైన 7 అంశాలను స్పెషల్ గా తీసుకొని ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇంకా సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. సాయంత్రం 5-6 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. వాళ్ళు కీలక అంశాలపైన నేతలంతా కూడా వారి అభిప్రాయాల్ని బాహటంగా చెప్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే దాదాపుగా 3 గంటలుగా ఈ సమావేశం కొనసాగుతుంది. పలువురు నేతలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రధానంగా అస్త్రంగా ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారింది. 42% రిజర్వేషన్లు అమలు చేయలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో జనాన్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలి, బీసీ నేతలకు ఏ విషయం చెప్పాలి, ఒకవైపు లీగల్ గా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏందనేది కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పలు అంశాలపైన ఒకవైపు ఇప్పటికే గవర్నర్ వద్ద 2 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అవి రాష్ట్రపతి వద్ద పంపించారు. ఆర్డినెన్స్ ఇంకా ఆమోదించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో లీగల్ గా ముందుకు పోతే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేయడం కోసం ఒకవైపు ప్రకటిస్తే ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు, బీఆర్ఎస్, బీజేపీ పొలిటికల్ గా మరింత ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన నేతల కీలక అభిప్రాయాలు తీసుకొని సంబంధించి కాసేపట్లో పూర్తి వివరాలు అయితే ప్రకటించే అవకాశం కనబడుతుంది. మురళి, ఎస్, అలాగే దీనికి సంబంధించి అసెంబ్లీ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్కి సంబంధించి దానికి కూడా నేతలు బయట భిన్నమైనటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూడా దానికి సంబంధించి కూడా ఒకంత పెద్ద ఎత్తున చర్చ జరిగిందనేటువంటి సమాచారం. దానికి సంబంధించి ఏంటి అంటే ఈ రోజు మధ్యాహ్నమే 2 దఫాలుగా ఈ అంశంపైన చర్చ కొనసాగింది. ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి
వివిధ ఇన్ఛార్జీలంతా కూడా ఒక సమావేశం అయ్యారు. ఆ తర్వాత ప్రజాభవన్కి వెళ్లి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మిగతా నేతలంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ఎలక్షన్ ని ఏ విధంగా ఫేస్ చేయాలి, అభ్యర్థి విషయంలో ఇప్పటికే ఎలాంటి ప్రకటన చేయకున్నప్పటికీ కూడా ఒక్కొక్క డివిజన్ వారీగా ఇన్ఛార్జీని పెట్టి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రచారం చేయడం, ఏమైనా పెండింగ్ పనులు ఉంటే పూర్తి చేయడంతో పాటు ఆ ఎలక్షన్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఒక స్థానం మొన్న రీసెంట్ గా లాసెన్ అనిత చనిపోయిన తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీగణేష్ గెలుపొందారు. హైదరాబాద్ నగరంలో బాగా వేయాలంటే మరిన్ని సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది. పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చినప్పటికీ కూడా ఈ బై ఎలక్షన్స్ లో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో గెలుపొందాలనే లక్ష్యంతో పార్టీ పనిచేస్తుంది. అనుగుణంగానే ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. పార్టీ యొక్క పని ప్రకారం ముందుకు వెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా అక్కడ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి పార్టీ నేతలకు సూచించారు. ఈ రోజు ఇదే విషయంపై కూడా పిఎస్సీలో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే అక్కడ అభ్యర్థి విషయంలో ఇప్పటికే వైపు అసరుద్దీన్ మరోవైపు ఇటు మిగతా నేతలంతా కూడా చాలా మంది నేతలు అక్కడ టికెట్ల కోసం ఆశిస్తున్న నేపథ్యంలో స్వామి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుందని కూడా తెలుస్తుంది. అంటే పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలని కూడా నిర్ణయించిందనేటువంటి ఒక సమాచారం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి స్వామి? అంటే ప్రధానంగా ఇప్పుడు లీగల్ గా ఇవ్వలేని పరిస్థితుల కారణంగా పార్టీ పరంగా ఇవ్వబోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగానే హింట్ ఇచ్చారు. ఇక ముందు మేము లీగల్ గా సమస్య మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక పార్టీ పరంగానే ఇచ్చి కన్విన్స్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దానికోసమే సెప్టెంబర్ 30 లోపు ఒకవైపు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు దీన్ని ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాలనే ఒక ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు లీగల్ గా దానికి సంబంధించి ముందుకు పోలే పరిస్థితుల్లో ఇక పార్టీ పరంగా టికెట్లు ఇచ్చి కన్విన్స్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై పీసీసీ కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ కోర్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు ఎలా అనే అంశంపై సమావేశంలో చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించింది. ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీ శ్రీ విశ్వనాథన్ పెరుమాళ్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ చైర్మన్లు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముందుకు వెళ్లే వ్యూహంపై విశ్వనాథన్ పెరుమాళ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.